వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 వరకు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు రాజారెడ్డి, 2019 జగన్మోహన్ రెడ్డి వరకు వాళ్ళు ఏ దుర్మార్గాలు చేసినా, అక్రమాలు చేసినా, లూటీలు చేసినా వాళ్ళకు అండగా ఉంటూ కథ నడిపించుకొచ్చాడు విజయసాయిరెడ్డి గారు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది కాలానికి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి అజయ్ కల్లాం రెడ్డి గారిని పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, ఘోరాలు అన్నింట్లోనూ ప్రధాన పాత్ర పోషించాడు అజయ్ కల్లాం రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ, ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉంటూ జగన్ రెడ్డి చేసిన అన్ని అరాచకాలను పాలు పంచుకున్నాడు. ఇవాళ A2 కావాల్సిన అజయ్ కల్లాం రెడ్డి అన్నింటా ఆయనే పాల్గొని జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి దుర్మార్గాలు చేసిన అజయ్ కల్లాం రెడ్డి, వైఎస్ వివేక కేసు దగ్గర నుంచి, మహాప్రసాదంలో మహాపాపం చేసిన సంఘటన దగ్గర నుంచి, ఇసుక దోపిడీ, అది ఇది ఏం కాదు, అన్నింట్లో అజయ్ కల్లాం రెడ్డి. ఇప్పుడు ఎక్కడున్నా ఎక్కడ విన్నా ఆయన పేరే వినపడతా ఉంది. మరి ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్ని కేసులు అజయ్ కల్లాం రెడ్డిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందా లేదా, ఎందుకు అజయ్ కల్లాం రెడ్డిని విచారించడం లేదు అన్న చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఆ చర్చ మీద విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్లా గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. అజయ్ కల్లాం రెడ్డి రిటైర్డ్ మాజీ ఐఏఎస్ అధికారి, జగన్ రెడ్డికి ఆంతరంగికుడు. ఆ 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు అన్నింటిలో పాలు పంచుకున్నాడు ఆయన ప్రధాన సలహాదారు కూడా. అలాంటి అజయ్ కల్లాం రెడ్డిని విచారించే అవకాశం ఉందంటారు? అన్ని కేసులు విచారించాలి. నాడు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు దగ్గర నుంచి మహాపాపం, లడ్డు కల్తీల వరకు, ఇసుక స్కాము, మైన్ స్కామ్స్ అన్నిట్లో అది ఇదని కాకుండా ప్రతి దాంట్లో, ప్రతి స్కామ్లో ఆయన పాత్ర ఉంది. విచారించే అవకాశం ఉందంటారు ఇప్పుడు? అసలు అజయ్ కల్లాం రెడ్డి గారి పేరు వింటే ఫస్ట్ అండి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన కలెక్టర్గా చేసినప్పుడు 1983 బ్యాచ్ నుండి 2017 వరకు ఆయన పదవీ విరమణ వరకు కూడా ఎంత సేవలు ఏ విధంగా అందించాడు. టీటీడీలో కూడా ఆయన చేశాడు, దేవాదాయ శాఖల్లో చేశాడు. ఇన్ని విధాలుగా సేవలు అందించిన వ్యక్తి, ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చలేని వ్యక్తిగా చేసి జగన్మోహన్ రెడ్డి పంచన చేరగానే వంచకుడుగా ఎలా మారిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి వశీకరణ మంత్రం ఏంటి అంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు వారు అవుతారని చెప్పి సామెత ఉంది కదా. ఉంది. మరి ఐఏఎస్ శ్రీలక్ష్మి విషయానికి వస్తే అండి, ఆవిడ కూడా ఎక్కడా ఒక మచ్చలేని మనిషిగా, మరి ఎంత గొప్పగా ఆవిడ కట్టుబొట్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అందరూ కూడా ప్రశంసించారు. అలాంటిది ఈ రోజున ఆవిడ కోర్టులో ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన ఇక్కడ ఒకటి చూడాలండి. పాలకుడు సరైన వాడైతే అధికారులు కూడా సరైన మార్గంలో పయనిస్తారు. పాలకుడు దుర్మార్గుడు అయితే వాళ్ళు కూడా అదే బాటలో పడతారు, అదే దోపిడీలో పాలు పంచుకుంటారు. ఆనాడు పాలకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మంచిగా వెళ్తాడు కాబట్టి వాళ్ళు కూడా అదే అడుగేశారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ, ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ, వాళ్ళ పందానే దోపిడీ. వీళ్ళు కూడా ఆ దోపిడీలో భాగం పంచుకుని డబ్బులు తింటాక అలవాటు పడిపోయారు. ఎవరి వాటాలు వాళ్ళవి. జగన్మోహన్ రెడ్డి వాటా జగన్మోహన్ రెడ్డి అవకాశం వస్తుంది కాబట్టి బయటపడ్డారు కాబట్టి దొరికిపోతున్నారు. ఫస్ట్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయానికి వస్తే అండి, జగన్మోహన్ రెడ్డి ఫోన్ మాట్లాడి వచ్చి మీటింగ్లో ఉన్న అజయ్ కల్లాం రెడ్డి వీళ్ళతో మాట్లాడింది ఏంటంటే, బాబాయ్ నో మోర్ అని. వెంటనే మనం ఎవరైనా చనిపోయారు అని వెంటనే ఏం జరిగింది, ఎలా చనిపోయారు, యాక్సిడెంటా, అనారోగ్యమా, సూసైడ్, ఇలాంటివే వస్తాయి జనరల్. 4 అది ఏం జరిగింది అనేది వస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అజయ్ కల్లాం రెడ్డి గారికి ఏం చెప్పుంటారు? నేను గొడ్డలతో వేసేసానని చెప్పాడా? అర్ధరాత్రి పూట చర్చలు జరుపుతున్నారంటే గూడు పుటాని ఏదో ఉంది, వీళ్ళ హస్తం ఉంది. లేదంటే ఆ టైంలో చర్చలు జరపాల్సిన అవసరం ఏముంటది? మరి ఏకుజామున 4 గంటలప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని ఏం వెలగబెట్టాడని వీళ్ళు ఆ టైంలో మీటింగ్ పెట్టుకుంటారండి. అంటే ఆందోళన అన్నమాట. ఖచ్చితంగా జరగబోయే దాని మీద ఆందోళన. మరి వెంటనే తోడు కూర్చున్నారు. ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళవలసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వెంటనే బయలుదేరి వెళ్ళలేదు. ఆరాంసే కారులో వెళుతూ ఎప్పుడో ఈవినింగ్ వెళ్ళాడు. అంటే ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. మరి చిన్నప్పన్న విషయానికి వస్తే కల్తీ ఈ విషయంలో మరి ఎవరి చిన్నప్పన్న అంటే ఎవరైతే ఈ అజయ్ కల్లాం రెడ్డి ఉన్నారో, మరి అక్కడ ఎక్కడో మన ఢిల్లీలో ఏపీ భవన్లో వేసాడండి తీసుకువెళ్ళి అతను లైజనింగ్ అధికారిగా. ఎందుకు వేశావు, అతనికి ఉన్న అర్హత ఏంటి, అతను అక్కడ సరితూగగల మనిషేనా? మరి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య అతను ఒక లేఖగా పనిచేసే వ్యక్తేనంటే ఎక్కడా కూడా అతను అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి కాదు. నెయ్యిలో కేజీ నెయ్యికి 26 రూపాయలు 56 రూపాయలు
కమిషన్ తీసుకునే వ్యక్తి లైజనింగ్ అధికారి. కొరియర్ లాగా పనిచేసాడు వాళ్ళకి మధ్యలో. అదే చేశాడు, దోచుకోవటానికి పనిచేయడానికి అక్కడ అఫీషియల్ గా అక్కడ నియమించారనమాట. ఖచ్చితంగా ఈ రోజున మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో మరి అజయ్ కల్లారెడ్డి పాత్ర ఏంటి అంటే అదిగో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ రెడ్డి. మరి వీళ్ళ నియామకాలు కానివ్వండి ఈ సీఎంఓ ఆఫీసులో, మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడిగా తనకి ఎన్ని విధాలుగా గతంలో మనం చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక వైపు చూస్తే అంటే రాష్ట్రంలో అన్ని వైపుల్లో అన్ని శాఖల్లో వీళ్ళని పెట్టుకున్నట్లుగా విజయసాయి రెడ్డి, ఇంకొక వైపు చూస్తే అజయ్ కల్లారెడ్డి, ఇంకో వైపు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్పారు మీరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి ఇట్లాగా మనం చూస్తాం రాక్షసులు వాళ్ళ రాక్షస జాతులకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా నియమించి అక్కడక్కడ ఏం జరుగుతుంది అనేది అంతా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు, ఈ ఘోరాలు నేరాలు అన్నీ. అలాగే వీళ్ళు ఒక రాక్షస మోకలాగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో, దోపిడీ చేయటంలో ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఒప్పుకోడు ఊరుకోడు. మీకు మీ పతనం స్టార్ట్ అయింది, ఈ రోజున దేవుడితో పెట్టుకున్నారు. ఆల్రెడీ దేవుడితో పెట్టుకున్న ఆయన ఎక్కడికి పోయాడో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిస్సిగ్గుగా చెప్తున్నాడు జీవో ఎవరు తెచ్చారో. బుద్ధి ఉండాలండి మాట్లాడటానికి కొంచెం కూడా. ఆ వ్యక్తికి కడుపులో మండిపోతుంది అనకూడదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బుద్ధి తెచ్చుకోరా? ఇలానే ప్రవర్తిస్తారా దేవుడి పట్ల? నీకు నమ్మకం లేదు, నీ దేవుడి మీద లేదు, హిందువుల యొక్క మత గౌరవాన్ని నువ్వు కాపాడే వ్యక్తిగా ఎప్పుడు కూడా పేరు తెచ్చుకోలేదు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు నీకు. నువ్వు ఈ రోజున జీవో మా నాన్న తీసుకొచ్చాడు 7 కొండలు అని చెప్పి చెప్తున్నారు చూడండి, నిస్సిగ్గుగా. మొహానే ఉమ్ముతారు ఇంకా జగన్మోహన్ రెడ్డి పక్కన కూడా కాదు ఈసారి. అంత దుర్మార్గంగా వీళ్ళు చేసిన దోపిడీలకి దౌర్జన్యాలకి ఇలాగ ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పాముల్లాగా వాడుకొని వాళ్ళ చేతి ఇలాంటి విషయాన్ని కక్కించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో వీళ్ళందరూ కీలక పాత్ర పోషించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వంగా ఉంది అంటే మరి నిజంగా ఈ రోజున అజయ్ కల్లారెడ్డి ఎందుకు విచారణకి తీసుకోవట్లేదు, ఎందుకు అతన్ని ఈ కీలక పాత్రగా ఉన్న ఈ విషయాలు ఈ కేసులు అన్నింటిలో కూడా ఎందుకు అతను విచారణ ఎదుర్కోవట్లేదు? ప్రతి ఒక్కరికి ఈ రోజున అదొక పెను క్వశ్చన్గా మారిందండి. ఎందుకు చేయట్లేదు? ఎందుకు భయపడుతున్నారా? లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? ఎక్కడైనా అండి ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ఐపీఎస్ ఒక మాజీ జడ్జి అని ఎవరైనా ఉంటే రిటైర్మెంట్లో అయిపోయిన తర్వాత ఓ మంచి కార్యక్రమాలు పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు పట్ల ఒక అవగాహన చెప్పే కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళు ఎలాంటి చెడుదారులు త్రక్కకుండా వాళ్ళకి మంచిగా ఏదైనా కార్యక్రమాలు చేసే విధంగా కానివ్వండి వీళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు. అంటే అప్పటిదాకా చేసిన పాపాల్లో భాగంగా ప్రక్షాళన చేసుకునే దిశగా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎవరైనా రిటైర్ అయిపోయినాక వాళ్ళు తప్పులు చేస్తారా చేయరా పక్కన పెడితే ఫస్ట్ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇది ఎక్కడ దుర్మార్గం? నాశనం చేయటానికి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఇలా రాష్ట్ర ప్రజలకి వంచన చేసిన వీళ్ళు ఈ రోజున ఏం ఎరగనట్లుగా చక్కగా ఏసీ రూముల్లో ఉంటున్నారు అంటే మరి కూటమి ప్రభుత్వం ఈ రోజున నిజంగా ప్రజలందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం వల్ల అని చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం వల్ల ఒక ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున నిన్ను జైల్లో పెట్టలేదు ఏందా అని, అదొక్కటే అందరి ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి కూడా ఒకే అసంతృప్తి ఉంది. ఈ రోజున ఎవరైతే ఈ అజయ్ కల్లారెడ్డి ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, ఒక వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ రెడ్డి, ఇంకొకరు ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. వెంకటేశ్వర స్వామి కోపానికి వీళ్ళందరూ కూడా బలైపోతున్నారు. అతి త్వరలోనే ఉంది. ఎందుకంటే పాపం పండుతుంది. ఇంత దారుణంగా ఎప్పుడూ కూడా మనం కనీవిని ఎరగలేదు. అంటే ఇంకా పాపాలను వీళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తూ ఇలాంటి ప్రెస్ మీట్లు మీటింగులు పెట్టి మాట్లాడితే మేము ఒక పార్టీ ఉంది, మాకు మా పార్టీ అధినేత మాజీ సీఎం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏం ఉపయోగం మీ వల్ల రాష్ట్రానికి? ఇలాంటి దారుణాలు దౌర్జన్యాలు చేసి అంటే బెవరేజ్ కార్పొరేషన్లో వాసుదేవరెడ్డి ప్రధాన సూత్రధారి అతనే ఈ కల్తీ మద్యంలో. అతను అరెస్ట్ చేశారు. నేను ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన బయట పెట్టిపోయే పేరు అజయ్ కల్లారెడ్డిదే. అంటే అజయ్ కల్లారెడ్డి మూలంగా ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన ద్వారా ఈయన పాపాలు చేశాడు కాబట్టి అజయ్ కల్లారెడ్డి పేరే బయటపెట్టే అవకాశం. అజయ్ కల్లారెడ్డి పేరు బయటపెట్టగానే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అరెస్ట్ చేయటం అంటే అండి వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో చూసాం. ఆ టయాన ఎందుకున్నారు, ఏం జరుగుతుంది, అంత ఎరగబడి ఏం చేశారు వీళ్ళు రాష్ట్రానికి చెప్పండి ఆ టయాన? మరి జగన్మోహన్ రెడ్డిని నువ్వు బాబాయ్ నోమోర్ అన్నప్పుడు తిరిగి ఏం క్వశ్చన్ చేసావు, ఎలా చనిపోయాడు ఏంటనేది? మరి ఆ క్వశ్చన్లు వచ్చినాయా రాలేదు? అక్కడ
ఏం చెప్పాడు అజయ్ కల్లారెడ్డి చెప్తే మరి మీరు తర్వాత ఏం చర్యలు తీస్తున్నారు? ఈ రోజు కూడా హ్యాపీగా ఆయన ఎలా తిరుగుతున్నాడు బయట? ఇన్ని రకాలు ఉంటాయి. మరి రేపు నిజంగా వాసుదేవరెడ్డి చెప్తే నిజంగా ఇతని మీద చర్యలు ఉంటాయా అనేది ఈ రోజున ఒక ఆయేషా కేసు, ఒక ఎవరైతే ఆ ప్రశాంతి కేసు, ఇవన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటున్నాయండి? సంవత్సరాల తరబడి ముందుకు వెళ్ళటం, ఏ ఆధారాలు లేవని కేసులు కొట్టేయటం. మనం చూసాం ప్రత్యూష కేసు ఏం జరిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. ఇన్ని రకాలుగా. కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇట్లా ఏంటంటే ఎక్కువగా వాటిని ప్రొలాంగ్ చేస్తూ తీసుకువెళ్ళకూడదు. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి తర్వాత దాని మీద కావాల్సిన ఎంక్వైరీ చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున కోరుకుంటున్న విషయం. అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన అక్రమాల్లో అన్నింటిలోనూ అజయ్ కల్లారెడ్డి పాత్ర ఉందని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ